ఆగస్టు 1 నుండి భూమి విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇప్పటికే కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పేదోడికి సొంతింటి కలను దూరం చేస్తోందని, భూముల మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు ప్రకటన వచ్చింది. మార్కెట్ విలువలు పెంచి స్టాంప్ డ్యూటీ 7.5 నుండి 3% తగ్గిస్తే ప్రజలపై భారం పడకుండా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ లేఅవుట్ల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను వెంటనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోయాయని, వాటిని రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం వస్తుందని, ఫ్లాట్లు కొన్న ప్రజలు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడుతున్నారని, ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్లకు అనుమతించగలరని తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. నారగోని ప్రవీణ్ కుమార్, నేను తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ను. ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి ఒక్కసారి కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి, అట్లాగే మార్కెట్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని ఆగస్టు 1న పెంచనున్నట్టుగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. వాటి గురించి ఇవాళ మేము ఐజీ గారికి వినతి పత్రం ఇచ్చాము. అయితే ఆగస్టు 26, 2020న గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేయటం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దీనివల్ల కొనుగోలుదారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అవి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా 2,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా 200 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టం అవుతున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, ఎల్ఆర్ఏ ఛార్జెస్ పెరిగినాయి, పర్మిషన్ ఛార్జెస్ పెరిగినాయి. ఇంకా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచడం అనేది సమంజసం కాదు. ఒకవేళ మార్కెట్ విలువ ప్రభుత్వం పెంచదలుచుకుంటే మార్కెట్ విలువ పెంచి ఇప్పుడు ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీ 7.5ని 3%కు తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం.